నాన్న నాన్నకు ప్రేమతో ఒక మాట. ఫ్రెండ్స్, చిన్న మెసేజ్ కాదు, చాలా పెద్ద మెసేజ్. నాన్న ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో నాన్నకి పిల్లలకి అంటే ఎవరింట్లోనైనా చూడండి, వాళ్ళ ఇంట్లో నాన్నతో పిల్లలకి ఎప్పుడు ఏదో ఒక చిన్న తగు ఉంటుంది. చిన్నదో పెద్దదో రోజు గొడవలు ఉంటూనే ఉంటాయి పిల్లలకి తండ్రికి మధ్యలో. ఆ గొడవలు ఎందుకు ఉంటాయి? అమ్మ ఎప్పుడు ప్రేమనే చూపిస్తుంది. అమ్మ ప్రేమగా 4 మాటలంటే పిల్లలు తీసుకుంటారు, కానీ నాన్న గట్టిగా తిడితే పిల్లలు తీసుకోరు. నాన్న ప్రేమగా చెప్పినా కూడా పిల్లలు తీసుకోరు. ఎందుకంటే నాన్న చెప్పే విధానం వేరే ఉంటుంది, అమ్మ చెప్పే విధానం వేరే ఉంటుంది. ఇంకా మా నాన్న గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్, మా నాన్నకి నాకు రోజు గొడవలే, రోజు తగులాడుకునేవాళ్ళు ఇద్దరు. ఎలా అంటే నేను ప్రతిరోజు మా నాన్న అనేవారు, నువ్వు నా కడుపులో చెడ పుట్టేవే అని. నేను నీ కడుపులో పుట్టలేదు నాన్న, మా అమ్మ కడుపులో పుట్టాను అనేదాన్ని. అంటే ప్రతిరోజు గొడవలే నాకు మా నాన్నకి. అంతేకాదు, ఇంత గొడవలాడిన మా నాన్న సాయంత్రం అయ్యేసరికి ఎన్ని కష్టాలు ఉన్నా, అంటే కష్టాలంటే మరీ తిండికి లేక బాధలు ఉన్నామని కాదు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ఆస్తులు, పెద్ద పెద్ద ఇల్లు లేకపోయినా ఉండడానికి ఇల్లు ఉండేది, ఏదో అలా బ్రతుకుతుండేవాళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి. సో అంత బాధలో నైనా కూడా మా నాన్న అంటే ఏదో గొడవలు ఆడుకున్నాం కదా, తగులు ఆడుకున్నాం కదా, మరి వదిలేస్తానని కాదు ఫ్రెండ్స్. తన కష్టపడైనా మా నాన్నే కాదు ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు అలాగే ఉంటారు, తండ్రి అలాగే ఉంటారు. తనంత కష్టం కూడా బయటికి చూపించుకోరు. సాయంత్రం వచ్చేసరికి చేతుల్లోని ఎప్పుడు ఏదో ఒకటి పకోడియో లేకపోతే జిలేబీలో మిఠాయిలో ఏవో ఒకటి చేతిలో పట్టుకొనే వచ్చేవారు. ఇంట్లో దుకాణం ఉండేది, అయినా కూడా రోజు కూడా మాకు తినడానికి ఏదో ఒకటి తెచ్చేవారు. ఇంకా ఫ్రూట్స్ అంటారా, మాకు ఫ్రూట్స్ బిజినెస్ ఉండేది కాబట్టి మా నాన్న ఎప్పుడు ఇంట్లో అరటిపళ్ళు గెలలు, సీతాఫలపళ్ళు కానీ అంటే ఏదైనా ఫ్రూట్స్ కావచ్చు ఫ్రెండ్స్, చాలా చాలా అంటే ఇంట్లో గెలలు పండించేవారు, ఇంకా తెచ్చేవారు కూడా. అంటే అరటిపళ్ళు గెలలు తెచ్చి ఇంట్లోనే పండించేవాళ్ళం. ఇంకా సీతాఫలపళ్ళు అయితే బొట్లు. ఒక్క ఫ్రూట్స్ కాదు ఫ్రెండ్స్, నేను చిన్నప్పటి నుంచి, నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. నేను పెద్ద అయ్యే వరకు చూశాను మా నాన్న గురించి. అంటే నేను మళ్ళీ కడుపుతో ఉన్నప్పుడు కూడా మా నాన్న నా కోసం అని చెప్పి మా ఊర్లోకి ఎందుకు పళ్ళు దొరుకుతాయి అవైతే ఎక్కడి నుంచో తెచ్చేవారు. పుట్టుకొక్కులని కానీ అన్నీ ఒక్కటి కాదు ఫ్రెండ్స్. ఇంట్లో ఎన్ని కష్టాలున్నా కూడా ప్రతి ఇంట్లో నాన్న తన కష్టం బయటికి చూపించుకోకుండా, అంటే ప్రేమగా కాదు గంభీరంగానే, అంటే చాలా అంటే పిల్లలతో తండ్రి అలా ఉండకపోతే పిల్లలు ఎదగరని చెప్పి తండ్రులు ఎప్పుడు పిల్లలతో తగులాడుతూనే ఉంటారు. అయితే 4 దెబ్బలు కూడా కొడతారు. అలానే మా నాన్న ఒక్క దెబ్బ కొట్టలేదు, గసరడమే తప్ప ఒక్క మాట అనేవారు కాదు ఫ్రెండ్స్. ఇంకా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, చాలా. ఎంత గొడవలు ఆడుకున్నా కూడా మా నాన్న అంటే చాలా ఇష్టం. అమ్మ అంటే పిచ్చే, కానీ నాన్న అంటే కూడా చాలా ఇష్టం. మా నాన్న మా కోసం ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. అలాగే ప్రతి ఇంట్లో కూడా తండ్రులు ఎంతో కష్టపడతారు. తన కష్టాలు చెప్తున్నాను కదా, ప్రతి తండ్రి ఏమనుకుంటారో తెలుసా, నా పిల్లలు నాలా కష్టపడకూడదు అని చెప్పే, నా పిల్లలు నాకంటే నాకంటే ముందుకు ఎదగాలని చెప్పి తాను ఎన్నైనా కష్టపడవచ్చు, కానీ పిల్లలకు మాత్రం ఆ కష్టం రాకూడదని చెప్పే కఠినంగా వాళ్ళకి తిడుతుంటారు, వాళ్ళకి దండిస్తారు, కొడతారు. అయితే 4 దెబ్బలు కొడతారు, కానీ ప్రేమతో చెప్పాలంటే వాళ్ళ కాదు. ఎందుకంటే ప్రేమతో నేను కూడా చెప్తే పిల్లలు ముద్దయిపోతారు, పిల్లలు ఎదగరు అని చెప్పి తండ్రికి ఒక ఆలోచన ఉండిపోయిందనమాట. పిల్లలకి ఎప్పుడు గట్టిగానే చెప్పాలి, అప్పుడే పిల్లలు ఎదుగుతారు. నువ్వు ఎలాగో ప్రేమగా చెప్తావు కదా, అంటే తల్లికి నువ్వు ఎలాగో ప్రేమగా చెప్తావు కదా, కనీసం తండ్రి అయినా గట్టిగా చెప్పకపోతే పిల్లలు ఎదగరు అని చెప్పి కొంచెం నిష్ఠూరంగా గట్టిగా చెప్తారు, అంతే. నాన్న తన ప్రేమని కోపంతో చూపిస్తారు, తల్లి తన ప్రేమని కన్నీళ్ళతో కానీ నవ్వుతూ కానీ చూపిస్తుంది. అలా అని నాన్నకి ప్రేమ లేదని కాదు, అమ్మకు ప్రేమ ఎక్కువ అని కాదు. ఇంకా మనం కూడా ఏంటంటే మదర్స్ డే వస్తే ఎన్నో ఫోటోలు సెల్ఫీలు పెట్టుకుంటాం, కానీ ఫాదర్స్ డే వచ్చేసరికి మాత్రం సెల్ఫీలు అని అన్ని పెట్టుకోం మనం. ఎందుకంటే తండ్రులకి మగవాళ్ళకి అంత ఇష్టం ఉండదు ఫోటోలన్నా ఏమన్నా.
ఆడవాళ్ళకి సరదా కాబట్టి సో అమ్మతో ఎక్కువ ఫోటోలు ఉంటాయి మనకి. ఫ్రెండ్స్, తండ్రి ఒక మాట అన్నా కూడా మీ నాన్న మీకోసమే కష్టపడుతున్నారు. పగలనక రాత్రనక తెల్లవారు వెళ్ళిన తండ్రి రాత్రి కనుక వస్తారు, ఎక్కడో కష్టపడి చేసి ఎన్నో బాధలు పడతారు. కేవలం తన పిల్లలు ఎదగాల, నా భార్య ముందుకు ఎదగాల, నా పిల్లలు ఎదగాలని చెప్పే రోజంతా కష్టపడతారు. బయటికి వెళ్ళి ఎండలో ఎండుతారు. అలాగంటే ఏమీ తినకుండా ఉంటారు. ఒకసారి అయితే చాలామంది తండ్రులు అయితే పొలాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడతారు. అసలు జాబు లేకపోయినా కూడా సైకిల్ మీద వెళ్ళి కష్టాలు పడి కాయగూరలు తెచ్చి అమ్ముకొనైనా పిల్లలు పెంచుతారు. చాలా కష్టపడతారు. చాలామంది బిజినెస్ చేస్తారు, చాలామంది జాబ్ చేస్తారు, జాబ్లో చాలా కష్టాలు ఎదుర్కొంటారు. జాబ్ లేకపోయినా కూడా పిల్లలకి ఎలాగైనా పిల్లలకు మాత్రం కష్టపెట్టకూడదు, పిల్లలకి ఏ కష్టం తెలియకూడదు అని చెప్పి వాళ్ళకి పూటకి ఏ లోటు లేకుండా ప్రేమగా చూసుకుంటారు. కాకపోతే ఒక మాట అనేటప్పుడు గట్టిగా చెప్తారు అంతే తండ్రులు. అందుకే నాన్న మీద ఎప్పుడు కోపం చూపించుకోకండి. నాన్న చెప్పే ప్రతి మాట కూడా మీరు ఎదగాలని చెప్పే నాన్న ప్రతిరోజు ఒక మాట అంటారు తప్ప కోపంతో కానీ ఎప్పుడు అలా అనరు. వాళ్ళ అనే మాట వెనకాతల వాళ్ళ గుండెల్లో ఎంతో బాధ, ఎంతో ప్రేమ ఉంటుంది. మీకు అనేటప్పుడు మీకంటే ఎక్కువ తండ్రులే బాధపడతారు పిల్లలకు అంటున్నప్పుడు. అయ్యో నా బిడ్డకు ఒక మాట అన్నానే, నా కొడుకు ఒక దెబ్బ కొట్టానని చెప్పి ఆ తండ్రి బాధపడని రోజు అంటూ ఉండదు. లోన్ బాధపడుతూ బయటికి మాత్రం చాలా కఠినంగా ఉంటూ పిల్లల్ని ఎదగాలని వెనక్కుండి, ఆ పిల్లల వెనకాతల తండ్రే ఎప్పుడు వెనక్కుండి నడుపుతూ ఉంటారు. అంతేకాదు అమ్మ ప్రేమ మనకెప్పుడు తన భోజనం పెట్టేటప్పుడు అన్నిట్లో ప్రేమ చూపిస్తుంది, కనిపిస్తుంది. కానీ నాన్న ప్రేమ అనేది కేవలం గుండెల్లోనే ఉంచుకుంటారు. అటువంటి నాన్నకి ప్రేమతో హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్స్ డే. ఇది మా నాన్న కోసం నేను చెప్పుకున్న హ్యాపీ ఫాదర్స్ డే. ఫ్రెండ్స్, తప్పులుంటే క్షమించండి. నాన్న కోసం ఏదైనా తప్పులుగా చెప్పుంటే మన్నించండి. ఇంకా చాలా ఇంట్లో అయితే పిల్లలు ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మా నాన్నకి ఏదో ఒకటి ఇవ్వాలా, మా నాన్న మా కోసం చాలా కష్టపడ్డారని చెప్పి తనకి వచ్చే మొదటి జీతం వెళ్ళి నాన్న కోసం ఏదో ఒకటి కొనేసి ఇస్తున్నారు. ఇంకా తల్లి కోసం ఎలాగో ఇస్తారు, ఎవరని కాదు, నాన్న కోసం కూడా ఇస్తున్నారు. నిజంగా పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అంతేకాదు ఈ జనరేషన్లో పిల్లలు తండ్రి బాధను అర్థం చేసుకుంటున్నారు. తండ్రి తిడితే కోపం అవుతారు, చిన్న చిన్న గొడవలు తగాదాలు వస్తుంటవి. అలాగని తండ్రి పిల్లలు ఎప్పుడు వేరు కాదు. తండ్రి ఒక మాట అన్నారని బాధపడద్దు. హ్యాపీ ఫాదర్స్ డే టు ప్రతి నాన్నకి నా తరపున. మిస్ యూ నాన్న.